ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, జాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యలో ఈ మతోన్మాదులో పెద్ద ఏదో స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. ఈ స్టింగ్ ఆపరేషన్ ఏంటి తెలుసా? వాళ్ళకే చర్చికి పంపిస్తారు. వాళ్ళకే చర్చికి పంపించి ఆ చర్చ్లో కూర్చున్న తర్వాత ఆ చర్చ్లో ఏ చర్చికైనా వెళ్తే ఆ చర్చ్లో కంపల్సరీ ఆడ వాక్యం బోధిస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన నడుస్తుంది. ఒకవేళ వాక్యం బోధించకపోతే చర్చ్ అంటారా? చర్చ్ అన్నారు కదా. ఇప్పుడు ఈ మతోన్మాదుడు వస్తాడు, చర్చికి వచ్చిన తర్వాత అక్కడ దేవుని వాక్యము దేవుని మాటలు ప్రకటిస్తున్న సమయంలో ఏం చెప్తాడంటే, ఈయన నన్ను మారుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇలాంటి కేసెస్ యూపీలో ఎన్నో జరిగినాయి. ఎన్నో విధాలుగా పాస్టర్లకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండానే వాళ్ళకు డైరెక్ట్ జైల్లో వేశారు. ఇప్పుడు కూడా చాలామంది సేవకులు జైల్లో ఉన్నారు. వాళ్ళ తప్పు ఏమి లేదు, వాళ్ళు ఎవరి జోలికి పోరు, వాళ్ళు ఎవరి దగ్గరికి ఇప్పుడు వరకు కూడా ప్రచారానికి వెళ్ళని వాళ్ళు. అలాంటి వాళ్ళ చర్చిలో వీళ్ళే అక్కడ వచ్చి వాళ్ళకి ఏదో అవసరం ఉందని చెప్పి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి చర్చిలో వస్తున్నారు, దూడుతున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, తర్వాత మతం మారుస్తున్నారు అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను దేవుడు క్షమిస్తాడంటున్నారా? ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్న ప్రతి వాడు గమనించాల్సిన విషయం ఒకటే, నువ్వు బహుశా సమాజంలో నీకేదో పేరు రావాలని చేస్తావేమో, కానీ దేవుడు నిన్ను ఒకవేళ టార్గెట్ చేశాడంటే గనక నువ్వు ఎక్కడ తప్పించుకో బిడ్డ, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాల్సిందే.